హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు అయితే కనుక కలెక్షన్స్ అసలు భలే ఎక్స్క్లూజివ్గా ఉండబోతున్నాయండి. తమ్లైన్ మీద చూసే ఉంటారు కదా, ఈ డిఫరెంట్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే కనుక ఇప్పుడు ఇవి ఫుల్ ట్రెండింగ్ అండి. సెలబ్రిటీస్ దగ్గర నుంచి ఇవైతే కనుక ఎక్కడ చూసినా మనకి వెడ్డింగ్ సీజన్స్కి, అలాగే వీటిని అయితే మనకి వెస్ట్రన్ వాటికి అన్నిటికీ కూడా అయితే కనుక వేసుకోవచ్చు. స్టైలిష్ అలాగే ట్రెండింగ్ బ్యాగ్స్లో అయితే కనుక ఈ డిఫరెంట్ కలెక్షన్స్ మీ అందరికీ షేర్ చేయడానికి నేను తీసుకొచ్చాను. బీడ్స్ క్వాలిటీ చాలా బాగుంది. ఇట్లా మనకి ఏంటంటే బీడ్స్లోనే డిఫరెంట్ బీడ్స్ని కూడా అయితే కనుక యూజ్ చేసి మనకైతే కనుక ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్ బ్యాగ్స్ అండి. వన్ బై వన్ నేను మీకు ఇప్పుడు డీటెయిలింగ్ ఇస్తాను. లోపల ఏంటి క్లాత్ అండ్ జిప్పర్ పార్ట్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా. అండ్ ఇదైతే కనుక మనకి ఉలెన్ స్టైల్లో ఉంటుంది, కొంచెం కాటన్ జూట్ బ్యాగ్ స్టైల్లో అనమాట. అండ్ యంగ్స్టర్స్కి కూడా ఇది చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా ట్రెండింగ్గా పార్టీ వేర్ కోసం అలా చూస్తుంటే మాత్రం ఈ కలెక్షన్స్ పర్టికులర్గా బాగుంటుందండి. కంప్లీట్ డెడికేటెడ్ అయితే కనుక మనకి ఇది బీడ్స్ కలెక్షన్ ఉన్నటువంటి బ్యాగ్, బీడ్స్ కలెక్షన్ బ్యాగ్ వీడియో అనే చెప్పాలి. ఇంతకుముందు కూడా మనం బ్యాగ్స్ వీడియోస్ చాలా ఇచ్చామండి, మీరు చూసే ఉంటారు. మన ఛానల్లో రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే కలెక్షన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు నేను డిఫరెంట్గా మనకి అసలు మీషోలో ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయా అనేటువంటి ట్రెండింగ్ కలెక్షన్స్ తీసుకొచ్చి మీకు షేర్ చేస్తాను కదా. డెఫినెట్గా అయితే కనుక మన షాపింగ్కి హెల్ప్ అయ్యేవి, చాలా యూనిక్గా ఉండేవి. నేను చాలా ఎంచి ఏదేదైతే కనుక ఈ కలెక్షన్ అన్నింటినీ కూడా పట్టుకొస్తానండి మీ అందరి కోసం. తప్పకుండా ఫాలో అయిపోండి మన ఛానల్కి. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ అన్నింటినీ కూడా మీకు షేర్ చేస్తూ, సో మంచి డిజైన్స్ అయితే కనుక తప్పకుండా మీకు నేను అందిస్తాను. ఇంకెందుకు, వీటన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేసేసుకోండి. అండ్ వీటన్నిటిని కూడా డీటెయిలింగ్గా చూసేద్దాం ఇంకా లేట్ చేయకోకుండా. ఆల్మోస్ట్ 11 బ్యాగ్స్ ఉన్నాయండి మనకి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి కాబట్టి మీకు ఏ బ్యాగ్ అయితే నచ్చింది అనుకుంటారో, మీ డ్రెస్కి లేకపోతే లైక్ మీ మనసుకి నచ్చింది, లైక్ మీ శారీకి నచ్చింది, దాన్ని బట్టి అయితే కనుక మీరు హ్యాపీగా పర్చేజ్ అనేది చేసేసుకోవచ్చు. అండ్ ఈరోజు నేను కట్టుకున్న శారీ ఎలా ఉందండి, బాగుంది కదా, చక్కని కాటన్ శారీ అనమాట. ఇంకా గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా లుక్ బాగా వస్తుండేనేమో. సో నేనైతే కాంట్రాస్ట్ కాంబినేషన్ అయితే కనుక వైట్తోని మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఫ్రమ్ మీషో, లైట్ వెయిట్ అండ్ పెద్ద జుమ్కీస్ అండి, చాలా బాగుంటాయి. అండ్ ఇంకా అంటే ఈ రోజు నేనైతే కనుక అండి, నేను మొన్న కిచెన్ రిలేటెడ్ ఐటమ్ ప్రోడక్ట్స్ మీకు నేను షేర్ చేశాను కదా. అండ్ ఆ వీడియో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కామెంట్స్ వచ్చాయండి. నిజంగా చాలా మందికి అయితే ఆ వీడియో నచ్చిందనే చెప్పాలి. అండ్ అప్పుడు పెట్టినప్పుడు నేను యాక్చువల్గా వాటి కోసమే మీకు షేర్ చేయడానికి ఇది అప్పుడే పెట్టుకున్నాను. బట్ ఇది నాకు చాలా డెలివరీ అయింది. అసలు యాక్చువల్గా ఆ వీడియోని స్టార్ట్ చేసినప్పటికి ఇది ఇంకా నాకు షిప్మెంట్ కూడా స్టార్ట్ అవ్వలేదన్నమాట, ప్రాసెస్ కూడా చేయలేదు వెండర్ అనేది. సో సర్లే అని చెప్పేసి నేను ఒకవేళ క్యాన్సిల్ అవుతుందేమో అని అనుకున్నాను. బట్ ఓవరాల్గా అయితే వచ్చింది. నాకు ఎంత బాగా నచ్చాయంటే ట్రస్ట్ మీ, అసలు సూపర్ క్వాలిటీ అండ్ వెరీ గుడ్ అండి. 5 out of 5కి ప్లస్ రేటింగ్ వేయాలన్నమాట. దీని ప్యాకింగ్ ఎంత బాగా ఇచ్చారు తెలుసా. అసలు గ్లాస్ కండి ఎట్లా మీరు పారేసేసినా సరే ఆ పెట్టిని లోపల మాత్రమే ప్రోడక్ట్ పగిలిపోదు, అంత పకడ్బందీగా అయితే కనుక దీని ప్యాకింగ్ సీలింగ్ అంత బాగా వచ్చిందండి. సో వన్ బై వన్ అయితే కనుక ఇంకా మనం చూసేద్దాము. అండ్ నా శారీ డీటెయిల్స్, జార్ డీటెయిల్స్, బ్యాగ్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నేను ఎందుకు కొనుక్కున్నానంటే డైనింగ్ టేబుల్ మీద ఇట్లనే ఇప్పుడు సంక్రాంతి పండుగకి రకరకాల పిండి వంటలు చేసుకున్నాం కదా అండి, నావన్నీ కూడా సాలిడ్ క్వాలిటీ స్టీల్. నేను లాంగ్ రన్ కోసం కొనిపెట్టుకున్నా. కొంచెం నేను ప్లాస్టిక్ తక్కువనే వాడతానండి, ఎందుకంటే నేను డిష్ వాషర్ సేఫ్ కూడా చూసుకోవాలి కాబట్టి. నేను రఫ్ అండ్ టఫ్ యూజ్కి ఉంటాయని నేను మంచి క్వాలిటీ స్టీలే వాడుకుంటూ ఉంటాను. అయితే అంత క్లాస్గా అనిపించట్లేదు. అండ్ రీసెంట్గా మేము డైనింగ్ టేబుల్ కూడా చేంజ్ చేసాము, మీరు మన సంక్రాంతి రీల్ అప్పుడు చూసే ఉంటారు కదా. సో దాని మీదకి అవంత క్లాస్ లుక్ ఉండవులే, ఇలాగే చక్రాలు మురుగులు చేసుకున్నప్పుడు ఆ స్టీల్ డబ్బాల బదులు ఇవి ఉంటే బాగుంటుందని నేనైతే వాస్తవంగా నా మనసులో మీకు చెప్పానండి. అందుకోసమే నేను వీటిని అయితే ఆర్డర్ చేశాను అనమాట. అండ్ గ్రిప్ కూడా మీరు చూడొచ్చండి, ఇది వుడెన్, ఓకే. అండ్ ట్రాన్స్పరెంట్గా కూడా ఉంటుంది, చూడడానికి కొంచెం స్టైలిష్గా కూడా ఉంటుందని నేను వీటిని అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకున్నాను. అండ్ ఇదేంటంటే మనకి మెయిన్గా డిష్ వాషర్ సేఫ్ అండి, రిఫ్రిజిరేటర్లో కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు. అండ్ 80% మాత్రమే మీరైతే కనుక ఏదైనా సరే ఏదైనా లిక్విడ్గా పెట్టాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. సో అది కూడా సేఫ్ ఉంది ఇవి. సో నేను అందుకోసం మెయిన్గా అయితే కనుక వీటికి నచ్చి నేను తీసుకున్నాను. గ్లాస్ అండి, రెండు కలిపి అయితే కనుక మనకు ఒక పేరు, రెండు కూడా చక్కగా ఈక్వల్గా ఉన్నాయి, సైజ్ కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే లైక్ రఫ్ అండ్ టఫ్గా అయితే కనుక యూజ్ చేయకూడదండి, కొంచెం జాగ్రత్తగానే యూజ్ చేసుకోవాలి. అంటే స్టీల్ పీసులు పెట్టి తోమేసేయడం అట్లా కాకుండా కొంచెం జాగ్రత్తగా కేర్ తీసుకునే మీరు వీటిని అయితే కనుక లైక్ క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఏమైనా ఆయిల్ ఇట్లా పెట్టుకున్నప్పుడు అయితే కనుక. అండ్ నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్గా ఫైర్ మీద పెట్టకూడదు, స్టవ్స్ మీద అట్లా పెట్టకూడదు. అంటే కొన్ని ఉంటాయిలేండి పెడుతుంటారు, అట్లా కూడా వీటిని పెట్టకూడదు అనమాట. యాక్చువల్గా వీటిని ఎలా యూజ్ చేయాలనేది కూడా కంప్లీట్గా మనకి ఇక్కడ రాసే ఉంది దీంట్లోనే. ఇలాగా
సో వీటికి సంబంధించిన ప్రికాషన్స్ అన్నీ కూడా ఇచ్చారండి. మీరు ఒకవేళ వీటిని డ్రై ఫ్రూట్స్ అట్లా ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చండి. లిడ్ కూడా బాగుంది, ఎయిర్ టైట్ ఉందన్నమాట. చూడండి ఇక్కడ ఇది ప్రొటెక్షన్ కింద మనకి ఇది ఇచ్చారు కాబట్టి సో నాకైతే బాగానే అనిపించాయి. నేను నా పర్సనల్గా కొనుక్కున్నాను కాబట్టి మేబీ నాకు నచ్చుండొచ్చు. అండ్ నేను చాలా వెయిట్ కూడా చేశాను వీటి కోసం, ఎప్పుడు వస్తాయి అనేసి. సో నాకు నచ్చిందండి ఇది. ఓవరాల్గా అయితే కనుక నేను 2 కలిపి తీసుకున్నాను. 2 కూడా గుడ్ క్వాలిటీలో ఉన్నాయి, సాలిడ్గా వచ్చాయి. తప్పకుండా ట్రై చేయొచ్చు, తప్పకుండా ట్రై చేయొచ్చు అండి. కొంచెం లేట్ డెలివరీ ఉంది నాకైతే, మేబీ మీకు ఫాస్ట్ రావచ్చు, బట్ ఖచ్చితంగా వెయిట్ చేయండి, వచ్చాక మాత్రం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో ఇది నా డైనింగ్ టేబుల్ కోసం రీసెంట్గా నేను పర్చేస్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ అండి. ఇంకా శారీ లింక్ ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా మనం బ్యాగ్స్ కలెక్షన్ చూసేద్దాము. ఇవేంటంటే క్రిస్టల్ బీడ్స్ లాగా ఉన్నాయి చూడండి. ఈ బీడ్స్ పైన అయితే కనుక మనకి ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ పైన అయితే వచ్చింది. లోపల అయితే కనుక ఫ్యాబ్రిక్ వైట్ తీసుకున్నారండి. సింపుల్ హ్యాండిల్తో అయితే కనుక ఎంత క్యూట్ పర్స్ కదా అండి. తప్పకుండా మీకు నచ్చుతుంది, ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. జిప్ అయితే కనుక మనకి 1 జిప్ వచ్చిందండి. పౌచ్ లాంటిదే లోపల స్పేస్ అయితే మనకి ఒక ఫోన్ అండ్ ఏమైనా కొంచెం అమౌంట్ అనేది అయితే కనుక వస్తుంది. ఏదైనా ఏటీఎం కార్డు లాంటిది అట్లా పెట్టుకోవాలంటే మాత్రమే వస్తుంది. కొంచెం స్టైలింగ్ అండి, వెడ్డింగ్కి పార్టీస్కి వెళ్తున్నప్పుడు అయితే కనుక మనకి చేతిలో అట్లా కొంచెం హ్యాండీలాగా ఉండేలాగా వస్తుంది అనమాట. అండ్ దీనికి ఒక చిన్న జిప్ కూడా ఇచ్చారండి లోపల అయితే కనుక. ఇంకేదైనా మీరు ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే కనుక సో ఇక్కడ సైడ్ జిప్ కూడా ఒకటి చిన్నది ఉందండి. ఓకే, ఇదనమాట కంప్లీట్గా అయితే కనుక. దీంట్లో ఒకటి చిన్నది, ఓవరాల్గా ఒక పెద్దది, లైక్ మొబైల్ అవి వచ్చేలాగా అయితే కనుక ఇచ్చారు. మెయిన్గా అయితే మాత్రం 1 జిప్ పార్టియేషన్తో అయితే కనుక వచ్చింది. క్రిస్టల్ బీడ్స్తో అయితే కనుక వచ్చింది అనమాట, వైట్ అండ్ రెడ్ కూడా కలిపి. నెక్స్ట్ ఇది బీడ్స్ దండి, మీరు చూడొచ్చు. ఇది కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఇప్పుడైతే కనుక. సింగిల్ హ్యాండ్ లైక్ బెల్ట్ ఉంటుంది, పెద్ద బీడ్స్ ఏమో మనకి హ్యాండిల్ కింద యూజ్ చేశారండి. ఇవన్నీ కూడా హ్యాండ్ మేడ్. అండ్ ఇది కూడా అయితే కనుక చాలా నైస్ డిజైన్ అండి, ఇది కూడా బాగుంది. ఇది లోపల ఏంటంటే మనకు వచ్చేసి లైక్ ఏదైనా పెట్టుకున్న తర్వాత దీనికి ఏంటంటే ఇట్లా మనకి క్లోజ్ అయిపోయేలాగా ఏది ఉండదండి, ఇదే క్లోజ్ది. ఓకే, మనం పెట్టేసుకున్న తర్వాత ఇదే ఇలా పెట్టుకుని ఇలా పెట్టుకోవడమే అంతే, జస్ట్ సింపుల్గా ఉంటుందన్నమాట. ఇది ఒక డిజైన్ అండి, ట్రాన్స్పరెంట్గా ఉంది, లోపల క్లాత్ లాంటిది ఏం లేదనమాట. మీరు చూడొచ్చు ఒక బాస్కెట్ లాంటిది ఎట్లా ఉంటుందండి అలా ఉందన్నమాట. లోపల అన్నీ కూడా ఇట్లా మనకి లైక్ కొంచెం ఉండడానికి నిలబడడానికి ఇవన్నీ పెట్టి పంపించారు. మీకు ఇంకా కూడా ఓపెన్ చేసి లోపల ఎలా వచ్చిందనే డీటెయిలింగ్ కూడా ఇస్తాను, మీరు చూడొచ్చు. ఇంకా కూడా క్లియర్గా బెటర్గా అర్థమవుతుందండి. ఇలా ఉంటుంది లోపల. మన వైర్ బుట్టకి ఎలా వస్తాయండి అట్లానే ఉంటుంది. లోపల ఏమున్నది అనేది అయితే కనుక కాస్త మనకి కనపడుతుంది బయటికి. క్లాత్ లాంటిది ఏం యూజ్ చేయలేదు కాబట్టి ఇలా ఉంటుందండి బ్యాగ్. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. నెక్స్ట్ అయితే కనుక మరొక బ్యాగ్ అండి. ఇది ఏంటంటే మనకి బీడ్స్ ప్లస్ క్రిస్టల్ బీడ్స్ రెండింటిని కూడా కలిపి అయితే కనుక అల్లారనమాట. ఇవి ఫ్లవర్ లాంటిది అయితే కనుక ఇక్కడ డిజైన్ చేశారండి, చూడొచ్చు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. దీనికి లోపల క్లాత్ వచ్చింది, మనకి ట్రాన్స్పరెంట్గా లేదు. రింగ్ బెల్ట్ లాంటిది అయితే కనుక మనకి హ్యాండిల్ కింద అయితే కనుక ఇచ్చారనమాట. సో క్యూట్ లుక్ అండి ఇది కూడా. దీంట్లో నేను ఏంటంటే మీకు డిఫరెంట్ వెరైటీస్ తెప్పించానండి, అది అంతా కూడా ఇప్పుడు నేను మీకు 1 by 1 చూపించేస్తాను. క్లాత్ జిప్తో అయితే కనుక మీకు కంప్లీట్గా ఇది ఇట్లా వస్తుంది. సాటిన్ క్లాత్ లాంటిది ఉందండి లోపల, ఇట్లా వస్తుంది. సో సింపుల్గా వేసుకోవడానికి, పార్టీ వేర్గా, కొంచెం ట్రెండింగ్గా, యూనిక్ బ్యాగ్ లాగా కావాలనుకున్నప్పుడు మన వార్డ్రోబ్లో ఖచ్చితంగా ఇలాంటిది కూడా పెట్టుకుంటే కనుక సమ్ టైమ్స్ భలే యూజ్ వస్తాయండి, స్టైల్గా కూడా ఉంటాయి. సో ఇది ఒక బ్యాగ్. అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లోనే ఉన్నాయండి, నేను పెద్ద కాస్ట్లీ కూడా ఏం తీసుకోలేదనే చెప్తాను, అన్నీ రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నెక్స్ట్ అండి కొంచెం జూట్ బ్యాగ్ రిలేటెడ్గా యంగ్స్టర్స్కి కొంచెం జీన్స్ మీదకి వాటి మీదకి స్టైల్గా ఉండేలాగా అయితే కనుక ఈ బ్యాగ్ కూడా చాలా బాగుందండి. సో ఇట్లా ఉంటుందన్నమాట. ఓకే, ఇది కూడా చాలా బాగుందండి. మీ సారీస్ మీద కూడా చక్కగా వేసుకోవచ్చు దీన్ని ఇలాగా. ఇలా బ్యాగ్ భలే స్టైల్గా ఉంటుంది, ట్రెండింగ్ బ్యాగ్. అన్నిటి మీదకి కూడా మీకు చక్కగా మీరు మామూలుగా కార్డ్ సూట్స్ కైనా కానివ్వండి, సారీస్ మీదకైనా కానివ్వండి, 2 piece సెట్, కుర్తా సెట్స్ ఏమైనా వేసుకున్నప్పుడు కానివ్వండి, అన్నిటి మీదకి ఇది కూడా మీకు చాలా బాగా యూజ్ వస్తుంది. కంప్లీట్ కాన్సెప్ట్ అయితే మనకి ఇలా వచ్చింది. అండ్ ఇది థ్రెడ్ స్టైల్లో అయితే కనుక కొంచెం థిక్నెస్, మరీ ఉలెన్ అని కూడా చెప్పలేను, థ్రెడ్ దానిలోనే మనకి థిక్గా అయితే కనుక ఉందన్నమాట. ఇది కూడా సింగిల్ జిప్ వాటితో అయితే కనుక మనకు వచ్చిందండి. ఇది థ్రెడ్ బాగుంది, మంచిగా ఉంది. కొంచెం మెయింటైన్ చేసుకున్నామంటే మాత్రం భలే లైఫ్ వస్తుందండి. మీరు ఏం లేదు, బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా వేసుకుని వెళ్ళొచ్చండి. లోపల పెట్టేటప్పుడు ఏదైనా ఒక మంచి కవర్, ట్రాన్స్పరెంట్ లాంటి ఏదైనా కవర్స్ ఉంటాయి కదా, దాంట్లో పెట్టేసుకుంటే కొద్దిగా ఏంటంటే మురికి పట్టకుండా ఉంటాయి అనమాట. ఎప్పుడైనా వాషబుల్ కూడా వాష్ చేసుకుని కూడా ఉన్నామంటే ఈ వైట్నెస్ అనేది మనకి చక్కగా పోకుండా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక పర్స్ అండి. ఇది కూడా బాగుంది. ఇదేంటంటే మనకి 3-4 వెరైటీ క్రిస్టల్ బీడ్స్ అలాగే వైట్ కలర్ బీడ్స్తో అయితే కనుక అల్లారు. ఇది ఒక డిఫరెంట్ హ్యాండిల్తోని, అలాగే లోపల క్లాత్ అండ్ ఒక జిప్ పార్ట్తో అయితే కనుక వచ్చింది, మెయిన్ పార్టియేషన్ లాగా మీరు చూసుకోవచ్చు. అండ్ లోపల కూడా ఒక జిప్ వచ్చిందండి, చిన్న జిప్ వచ్చింది ఇలా. ఓకే, ఇది కంప్లీట్గా అయితే కనుక సింపుల్ గుడ్ లుకింగ్లో చాలా డ్రెస్సెస్ అండ్ శారీస్కి అయితే కనుక మ్యాచ్ అయ్యేలాగా పింక్, గ్రీన్, బ్లూ, డార్క్ బ్లూ, ఆరెంజ్ లైక్ ఈ బీడ్స్ అన్నిటినీ కూడా అయితే కనుక మనకి వాడుతూ వచ్చిందనమాట ఈ కంప్లీట్ హ్యాండ్ మేడ్ డిజైన్. మీకు ఇది కూడా చాలా వాటి మీదకి మీకు మిక్స్ అండ్ మ్యాచ్లో అన్నిటికీ కూడా వస్తుందండి బ్యాగ్ అయితే కనుక. ఒకటే బ్యాగ్ ఉండాలి, అన్నిటి మీదకి వచ్చేలాగా ఉండాలనుకుంటే ఇది ఒక బెస్ట్ డిజైన్. నెక్స్ట్ అయితే కనుక మరొక ఇదండి, సేమ్ ఇలాగే ఉంది, సేమ్ అదే ఫ్లేవర్. కాకపోతే దీంట్లో మెయిన్గా ఏంటంటే వైట్ అండ్ రాణి పింక్లో అయితే కనుక మనకి బీడ్స్, క్రిస్టల్ బీడ్స్ రెండింటినీ కూడా అయితే కనుక యూజ్ చేసి ఇచ్చారు సింపుల్ హ్యాండిల్తో. ఇదొక షేప్ అనేది డిఫరెంట్గా ఉంది. మీరు చూసుకున్నట్లయితే ఇది ఒక డిఫరెంట్ షేప్, ఇది ఒక సింగిల్ హ్యాండిల్తో వచ్చిందండి, ఇది డబుల్ హ్యాండిల్తో వచ్చింది, ఇది ఒక డిఫరెంట్ షేప్ అండ్ ఇది ఒక డిఫరెంట్ షేప్. ఓకే, సో మీకు ఏ షేప్ ప్రకారంగా బాగుంటుంది అనుకుంటారో దాని ప్రకారంగా మీరు తీసుకోండి. లైక్ దీనిలో కూడా వెరైటీస్ అన్నీ కూడా ఉన్నాయి, డిఫరెంట్ ప్రైజెస్లో ఇవన్నీ మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో చాయిస్ అనేది ఇంకా మీ ఇష్టం అనమాట. నేను అన్నిటినీ కూడా డీటెయిలింగ్గా ఇస్తున్నానండి. నేను నా వరకు నచ్చినవి వచ్చినాక కూడా మన వరకు ఏదైతే తీసుకుంటే బాగుంటుందనే దాన్ని బట్టి నేను మీ వరకు వీడియో ఇస్తాను. అది మీ అందరికీ కూడా తెలుసు. బాగోకపోతే నేను అక్కడే తీసేస్తానండి, అసలు వీడియో దాకా ఎంటర్ కూడా చేయను. సో అవన్నీ కూడా టైం వేస్ట్ కాబట్టి ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. సేమ్ ఇదే దాంట్లోని మనకైతే కనుక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ మీద వచ్చిందనమాట. మీకు వైట్ అండ్ పింక్ వెళ్ళాలనుకుంటే ఇలా వెళ్ళండి, వైట్ దాని మీద బ్లాక్ అండ్ ఆరెంజ్ షేప్లో అయితే కనుక మనకి ఈ ఫ్లవర్తో వచ్చింది. సేమ్ జిప్ పార్ట్ వచ్చింది. ఇప్పుడు నేను మీకు ఇది చూపించినట్టుగానే వచ్చిందనమాట. సో ఒకవేళ మీరు ఇలా తీసుకోవాలనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. ఇదైతే కనుక మనకి సింగిల్ జిప్తోని ఈ విధంగా వచ్చింది. లోపల అయితే కనుక సాటిన్ వైట్ కలర్ ఫ్యాబ్రిక్ అయితే కనుక వేశారండి ఇట్లా. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడతాను. ఇప్పుడు మనం మీకు ఇది చూపించాను కదా అండి వెరైటీ, దీంట్లోనే ఇదొక డిజైన్ అనమాట. హ్యాండిల్ కూడా మనకి థిక్ హ్యాండిల్ వస్తుంది. అండ్ ఇదేంటంటే మనకి ఇట్లా మీకు మిడిల్లో ఏంటంటే దీనికి ఏం రాకుండా మామూలుగా వచ్చింది కదా, ఇక్కడైతే కనుక మనకి బటన్ లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. సో గ్రిప్ అనేది ఉండడానికి. దీనికి కూడా ఇది ట్రాన్స్పరెంట్ అండి, సేమ్ ఇది ఎలా వచ్చిందో జాలీ లాగా అలాగే వచ్చింది. లోపలంతా కూడా పేపర్స్ లాంటివి పెట్టి స్టిఫ్నెస్ ఇచ్చారు. సో ఇదొక సింపుల్గా లైక్ డిఫరెంట్ లుక్లో ఉన్నటువంటి ఇదొక డిఫరెంట్ డిజైన్ అనమాట. ఇట్లా మనకు ఓపెన్ అవుతుందండి. ఇక్కడ లోపలంతా కూడా మనకి ఇట్లా వచ్చేసింది. ఓకే, ఇది ఒక డిఫరెంట్ డిజైన్, బాగుంది. ఇది కూడా క్వాలిటీ బాగుంది, నైస్ హ్యాండ్ వర్క్, సింపుల్ పర్స్, బీడ్స్ పర్స్ గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా కానీ ఎవరికైనా ఇవ్వచ్చండి. కొంచెం స్టైలిష్గా, ట్రెండింగ్గా, యూనిక్గా ఉన్నాయి తీసుకోవాలని అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అయితే కనుక ఇది కూడా చాలా బాగుందండి, వెరీ నైస్ అండ్ క్యూట్ డిజైన్ అండ్ హై క్వాలిటీ బీడ్స్ అయితే కనుక యూజ్ చేశారు. నేను చాలా క్లోజప్ లుక్లోనే మీకు అన్నీ కూడా ఇస్తున్నానండి డిజైన్ డీటెయిల్స్. ఇంకేమైనా నేను మర్చిపోయి ఉంటే కనుక కామెంట్ చేయండి, లేదంటే కనుక దీని తాలూకు ఏమైనా డిస్క్రిప్షన్లో పర్టికులర్ బ్యాగ్ రిలేటెడ్ గురించి ఏదైనా రివ్యూ చూడాలనుకుంటే మీరు చూడవచ్చు. సో ఇదొక డిఫరెంట్ డిజైన్. ఇదైతే కనుక లోపల ఒక జిప్ వచ్చిందండి, మెయిన్ పార్టియేషన్ కింద అయితే కనుక ఒక జిప్ పార్ట్ అయితే కనుక ఇచ్చారు. మీరు చూసుకోవచ్చు లోపల ఒక ఫోన్ అండ్ ఏమైనా ఇట్లనే ఏటీఎం కార్డ్ కానీ కొంచెం మనీ, చేంజ్ లాంటివి అయితే కనుక అంతవరకు పెట్టుకోవచ్చు. అంతకన్నా ఏం తీసుకెళ్తామండి వెడ్డింగ్కి వెళ్ళేటప్పుడు, గిఫ్ట్ ఎలాగూ మనం చేతిలో పట్టుకుంటాము, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాగూ ఇచ్చేస్తాము. సో సింపుల్గా ఉండేది ఇంతే కదా. సో ఇట్లా సింపుల్గానే ఉంటాం కదా. సో దాని వరకు అయితే మనకి ఇవి చక్కగానే సరిపోతాయి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి, బాగుంది కదా, చాలా బాగుంది. పద్మం లాంటివి అయితే కనుక సేమ్ వైట్ కలర్కి వైట్ కలర్ అయితే కనుక ఇచ్చారనమాట. అంటే కొన్ని ఏంటంటే మనకి ఇట్లా కలర్స్ వచ్చాయి కదా అండి, సో అట్లా కాకోకుండా వైట్ మీదనే వైట్తో అయితే కనుక ఈ డిజైన్ ఇచ్చేసి 2 బెల్ట్ అయితే కనుక మనకి ఇచ్చారు గ్రిప్పింగ్ కోసం. ఇదంతా కూడా చక్కగా వైర్తో అయితే కనుక అల్లారండి. నిజంగా వర్క్కి చెప్పుకోవచ్చు, మెచ్చుకోవచ్చు వాళ్ళని. ఇది ఒక డిజైన్. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ చూపెడతానండి. ఇది కూడా వైట్ బీడ్స్ విత్ బ్లూ కలర్ క్రిస్టల్స్తో అయితే కనుక వచ్చిందనమాట. సో ఇది కూడా సింగిల్ జిప్ తో అయితే కనుక వచ్చిందండి. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్గా ఉందండి. లోపల ఒక జిప్ వచ్చింది, సాఫ్ట్ సాటిన్ క్లాత్ అయితే కనుక వేశారనమాట. చాలా మెత్తగా ఉంది లోపల కూడా మీరు చూసుకున్నట్లయితే. అండ్ ఇదండి, అంటే లైక్ నేను ఫీల్ అయ్యి చెప్తున్నాను, మీరు లోపల అయితే కనుక క్వాలిటీ అంతా కూడా లైక్ స్పేషియస్ ఎంత ఉందని కూడా చూసుకోవచ్చు. అంటే ఈ బ్యాగ్స్తో పోల్చుకుంటానండి ఇది కొంచెం ఎక్కువ ఉంది.
అంటే ఇంకొంచెం ఎక్కువ పడతాయి, అంటే 2 మొబైల్స్ పడతాయి అట్లా, కొంచెం స్పేస్ అయితే ఎక్కువ ఉందన్నమాట. ఇట్లా వస్తుంది అనమాట. దీనికన్నా ఇది కొంచెం పెద్ద బ్యాగ్ అండి. సో మీరు చూసుకోండి, దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి. మీ ఇందాక చెప్పినట్టు మీ స్టైల్కి తగినట్టుగా మీకు ఏ కాన్సెప్ట్ నచ్చుతుందో దాన్ని బట్టి. ఇది ఒక బ్యాగ్ అండి. దీంట్లోనే నేను 2 మీకు షేర్ చేశానండి. ఒకటేమో పింక్ కలర్ అండ్ ఇంకోటి వచ్చి అయితే కనుక నేను బ్లూ తెప్పించాను. దీనిలో మీకు ఆల్రెడీ నేను షేర్ చేశాను సేమ్ పీస్ చూసుకున్నట్లయితే. సో స్టైల్ ఆల్మోస్ట్ ఒక్కటే వచ్చింది. దానికి దీనికి ఏంటంటే ఇది లేదు, అంతే తేడా. మధ్యలో ఫ్లవర్ లేదు, ఇలా మిగిలిందంతా ఒకటే. రింగ్ ఒకటే, బీడ్స్ ఒకటే, కలర్ కాంబినేషన్ మాత్రమే మారింది, షేప్ ఒకటే. సో దాన్ని బట్టి అయితే కనుక మీరు చూసుకోండి, మీకు ఏం నచ్చుతుందో దాన్ని బట్టి అయితే కనుక తీసేసుకోండి. ఇది ఈ 2 కూడా సేమ్ సైజ్లో సేమ్ షేప్లో అయితే కనుక వచ్చినటువంటి బ్యాగ్స్. సో ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. సో మరో వీడియోలో రేపు కలుద్దాం. అండ్ తప్పకుండా అయితే కనుక వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీరు ఇందులోంచి ఏదైనా ప్రోడక్ట్ కనుక కొనుక్కోవాలనుకుంటే కింద ఒకసారి డిస్క్రిప్షన్ని చెక్ చేసుకోండి. సో టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. బాయ్ అండి, టేక్ కేర్.